నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాల్మనీ వ్యవహారాన్ని సహించబోమన్న చంద్రబాబు. లైంగిక వేధింపులకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తామని వెల్లడి. వడ్డీ నియంత్రణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. రోజా సస్పెన్షన్, కాల్మనీ వ్యవహారంపై వైకాపా తీవ్ర నిరసన. నేటి నుంచి శీతాకాల సమావేశాల బహిష్కరణ. జగన్ పలాయనం చిత్తగించారన్న మంత్రులు. తెలంగాణలో డిఎస్సి నిర్వహణపై ఉత్కంఠకు తెర. జూన్లో ఉంటుందని తెరాస సర్కార్ వెల్లడి. ఏప్రిల్ నెలలో టెట్ జరుగుతుందని కడియం శ్రీహరి స్పష్టీకరణ. తెలంగాణకు మరో 45,000 ఇళ్లు మంజూరు చేసిన కేంద్రం. రాష్ట్ర ప్రతిపాదనలకు పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించిందన్న దత్తాత్రేయ. త్వరలో అధికారిక ప్రకటన. రైతు ఆత్మహత్యల నివారణకు రుణమాఫీ పరిష్కారం కాదన్న హైకోర్టు. మూల కారణాలు తెలుసుకుని చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్రాలకు సూచన. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతిపై దద్దరిల్లిన లోక్సభ. అరుణ్ జైట్లీ రాజీనామాకు కాంగ్రెస్ పట్టు. ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి. నిర్భయ కేసులో పిన్న వయస్కుడి విడుదలను ఆపలేమన్న సుప్రీంకోర్టు. చట్టం బలహీనంగా ఉందని వ్యాఖ్య. సవరణ కోసం కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శాసనమండలిలో తహసీల్దార్ వనజాక్షి, కాల్మనీ ఘటనలపై మాట్లాడిన ఆయన అధికారులు, ఎమ్మెల్యేలు హద్దుల మేరకు నడుచుకోవాలన్నారు. కాల్మనీ వ్యవహారంలో రాజధానిపై అనవసర విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇది రాష్ట్ర ప్రతిష్టకు ఇబ్బంది కలిగిస్తుందని సూచించారు. కాల్మనీ వ్యవహారంలో ఎవరి ప్రమేయమున్నా కఠిన చర్యలు తప్పవని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగి కూడా బాధ్యత ఉండాలా. ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? డాక్రా ఉమెన్ కోసం వెళ్ళాడు. ఈవిడ ఎక్కడికి పోయింది? వేరే జిల్లాకు పోయింది. ఎంఆర్ఓ కూడా బౌండరీస్ తెలియాలి కదా. షీ కెనాట్ గో టు అదర్ డిస్ట్రిక్ట్. టుమారో ఎక్కడికంటే అక్కడ పోయి రైడ్ చేస్తానంటే ఏం వస్తే ఫిక్షన్ వస్తుంది. ఆవిడ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎమ్మెల్యే కూడా వార్నింగ్ ఇచ్చాను. నువ్వు ఆడ ఎందుకు పోయావని అడిగాను. కలెక్టర్ కంప్లైంట్ చేయి. ఆవిడ వేరే జిల్లా నుంచి వచ్చింది, నువ్వు చెప్పు కలెక్టర్కి అని ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈవిడ కూడా తప్పు. ఇద్దరిది అందులో తప్పు ఉంది. ఎవరైతే సమాజంలో మహిళల్ని కించపరిచే విధంగా ఏదో జరిగిపోతుందంటే రేపు ఇంట్లో పెద్దలే అనుమానించే పరిస్థితి తీసుకొస్తున్నాం మనందరం కలిసి. ఇది చాలా దారుణం. మేము ఇచ్చిన ఎవిడెన్స్ ఒక మహిళని చెప్పాం, మిగిలిన కేసులు చెప్పాం, స్పెషల్ కోర్టు చెప్పాం, నిర్భయ యాక్ట్ చెప్పాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తానని చెప్పాం, కేసులు ఏమున్నాయి చెప్పాం. ఎందుకు చెప్పారంటే ప్రతి ఒక్కరూ కనపడిన వాళ్ళని తెలుగుదేశాన్నే బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకు బ్లేమ్ చేయాలి? కాబట్టి ఒక్క తెలుగుదేశంగా సమాజంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. దాన్ని కూడా ప్రక్షాళన చేయాలని పోతున్నాం. 100% ప్రక్షాళన చేస్తాం. కొంతమందికి అక్కడ రాజధాని రావడానికే ఇష్టం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒక అతను అంటాడు, అధ్యక్ష అక్కడంతా సెక్స్ స్కాండల్ జరిగిపోతుంటాడు అంటే ఏంటి? వాట్ ఈస్ ది మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ది సొసైటీ? మీకు ఒక బాధ్యత లేదా? ఎట్లా మాట్లాడుతూ ఉండేవన్నీ? సంఘటన ఉంటే సంఘటన పైన రియాక్ట్ అవుదాం. మీరు స్పెసిఫిక్ గా మీ దగ్గర సమాచారం ఉంది, మీరు బయట చెప్పలేదు, నాకు ఇవ్వండి. ఇన్ కెమెరా విల్ ఎన్క్వైర్. ఉరిసిట్ చేద్దాం. క్వశ్చనే లేదు. మరోవైపు వడ్డీ నియంత్రణకు ఉద్దేశించిన బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదముద్ర వేసింది. కాల్మనీ వ్యవహారంపై శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తర్వాత శాసనసభలో వడ్డీ నియంత్రణ బిల్లును హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రవేశపెట్టారు. ప్రతిపక్షం గైర్హాజరీలో సభ ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలపగా, ఈ చట్టం ప్రకారం అధిక వడ్డీలు వసూలు చేసిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించే విధంగా నిబంధనలు పొందుపరిచారు. వడ్డీ వ్యాపారాన్ని అవకాశంగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడే వారిని విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అధిక వడ్డీలకు డబ్బులిచ్చి వాటి వసూలు కోసం ముందుగానే ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకునే అక్రమాలకు ఈ చట్టం కళ్లెం వేస్తుందని చెప్పిన హోంమంత్రి, ప్రభుత్వం వడ్డీ రేట్లను నిర్ణయిస్తుందన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, పట్టణ క్రమబద్ధీకరణ సహా మరికొన్ని బిల్లులకు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొదట పరిశ్రమలకిచ్చే భూములు లీజు పరిమితిని 33 నుంచి 99 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో పోర్టుల అభివృద్ధికి ఉద్దేశించిన మారిటైమ్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, విద్యుత్ సుంకం బిల్లు, విదేశీ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విలువ ఆధారిత పన్ను బిల్లులో సవరణలకు ఆమోదం తెలిపిన సభ పట్టణ అభివృద్ధి అథారిటీ బిల్లులకు పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లు కూడా శాసనసభ ఆమోదముద్ర వేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మిగిలి ఉన్న రోజుల్లో సభను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష వైకాపా తెలిపింది. తమ సభ్యురాలు రోజాపై వేసిన ఏడాది సస్పెన్షన్ ఎత్తివేయాలని పట్టుబట్టిన వైకాపా అందుకు ప్రభుత్వం నిరాకరించడం సహా కాల్మనీ వ్యవహారంపై అధికారం పక్ష చర్చను సాగనీయకుండా చేసిందని ఆరోపిస్తూ సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సభ నుంచి నిష్క్రమించింది. రోజా సస్పెన్షన్పై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. మరోవైపు బాక్సైడ్ తవ్వకాలపై చర్చలో తాము చేసిన అక్రమాలు బయటకొస్తాయనే ప్రతిపక్ష నేత జగన్ పలాయనం చిత్తగించారని అధికార పార్టీ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో 4వ రోజైన ఇవాళ సభ ప్రారంభం కాగానే పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతిపక్ష నేత జగన్ వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న జగన్ తమ సభ్యురాలు రోజాను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని, వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించి రోజమ్మ మీద వేసిన ఈ సస్పెన్షన్ ను రివోక్ చేసేట్టుగా అయితే we will continue in this house, అధ్యక్ష. Otherwise, as a mark of protest, we will boycott for this entire session. We will also resort to the court also, అధ్యక్ష. జగన్ వాదనను తోసిపుచ్చిన శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు నిబంధనల ప్రకారమే రోజాను సస్పెండ్ చేశామని, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. మిగతా ఎజెండా రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అయింది. స్పీకర్ గారు ఇచ్చినటువంటి డెసిషన్ ఒకవేళ రివ్యూ అడగడానికి మెంబర్కి అవకాశం ఉంటుంది, అధ్యక్ష. దిస్ డెసిషన్ ఇస్ నాట్ గివెన్ బై ద స్పీకర్, దిస్ డెసిషన్ గివెన్ బై ద హౌస్. దాంట్లో రివ్యూ చేసేటువంటి ప్రసక్తే లేదు. హౌస్లో ఉండేటువంటి ప్రొసీడింగ్స్ మీద వెళ్ళటానికి కోర్టు కూడా పవర్ లేదనేది అందరికీ తెలుసు. ఓకే, వెళ్తే వెళ్ళండి, మాకు అభ్యంతరం లేదు. బాయ్కాట్ చేస్తా ఉంటున్నారు, చేయమనండి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తాము ఈ సమావేశాల్లో ఉండబోమని ప్రకటించిన జగన్ సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. ఇంకా ఈ టాపిక్ మీద ఇంతకన్నా ఇంకా ఎక్కువ చర్చ జరపడం వల్ల కూడా లాభం లేదు, అధ్యక్ష. మీ అందరికీ కూడా సెలవు, ప్రజలు చూస్తా ఉన్నారని మాత్రం మర్చిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ లో ప్రతిపక్షంగా మీరు ఉండడం మంచిది, సభకి ప్రజలకి మీకు అందరికీ మంచిది. అనంతరం ప్రతిపక్షం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు సమావేశాలను పొడిగించాలని కోరిన వైకాపా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోకుండా పలాయనం చిత్తగించిందని ఆరోపించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పలాయనవాదం, బాక్సైట్ లో ఎన్నా ప్రతాప్ రెడ్డితో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కొన్న సంబంధాలు, ఆ రోజు జరిగిన లావాదేవీలన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రభుత్వం కడిగేస్తుందనే భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటికి పారిపోయిన పరిస్థితి ఉంది, అధ్యక్ష. అనంతరం ప్రశ్నోత్తరాలు, శూన్యగంట సహా సభా కార్యకలాపాలు సజావుగా సాగాయి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జూన్ 2వ వారంలో డిఎస్సి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ చివరి వారంలో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ వివరాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. డిఎస్సి కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెట్, డిఎస్సి రెండూ కలిసి నిర్వహిస్తారా లేదా అనే ఊగిసలాటకు ప్రభుత్వం తెరదించింది. టెట్ను వేరుగానే నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే టెట్ షెడ్యూల్ విడుదల చేసిన దృష్ట్యా మార్చి మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 2వ వారంలో టెట్ నిర్వహిస్తారు. టెట్, డిఎస్సి పూర్తి చేసిన తర్వాత జూన్ చివరి వారంలో డిఎస్సి ఫలితాలు వెల్లడిస్తారు. జూలై 2వ వారం నాటికి రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులన్నీ ఈ ప్రకటన ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు కడియం చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 10,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. మరోవైపు టెట్ కోసం సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. గృహ నిర్మాణ పథకం కింద తెలంగాణకు 45,000 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కారు చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణకు ఇళ్ల మంజూరుపై త్వరలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారిక ప్రకటన చేయనుందని వెంకయ్య నాయుడును కలిసిన తర్వాత దత్తాత్రేయ వివరించారు. 10,290 ఇళ్లు ఉన్నాయి. ఈసారి 23 సిటీస్ లో సుమారుగా 45,217 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 52 ప్రాజెక్టులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదావైన విషయం. ఈ కరీంనగర్ జిల్లాలో 3 ప్రాజెక్టులు, మెదక్ జిల్లాలో 2 ప్రాజెక్టులు, గజ్వేల్, భువనగిరి మరియు జనగాం, జహీరాబాద్, బోధన్, నాగర్ కర్నూల్, పాల్వంచ, వికారాబాద్, వనపర్తి, నల్గొండ, సిరిసిల్ల, అచ్చంపేట, పెళ్లి, మహబూబాబాద్, నిర్మల్, ఆర్మూర్ ఈ అన్నిట్లో కూడా వారు ప్రాజెక్టులు శాంక్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి వ్యవహారంపై లోక్సభ దద్దరిల్లింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తక్షణమే రాజీనామా చేయాలన్న విపక్షాలు సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఆరోపణలు తోసిపుచ్చిన జైట్లీ డీడీసీఏలో ఎలాంటి ఆర్థిక అక్రమాలు జరగలేదన్నారు. జైట్లీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని అధికార పక్షం తేల్చి చెప్పగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఢిల్లీ క్రికెట్ సంఘంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు లోక్సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ అంశాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ డీడీసీఏలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని, ఫిరోజ్ షా కోట్ల స్టేడియం నిర్మాణ వ్యయాన్ని 24 కోట్ల నుంచి 114 కోట్ల రూపాయలకు పెంచేశారని ఆరోపించారు. టెండర్ల విధానం పాటించలేదని విమర్శించారు. DDCA paid 16,000 rupees for laptop per day, rupees 3,000 for printer per day, rupees 5,000 for puja ki tali as rent. 40 companies which either did not exist or the information about them given was wrong. It is very clear that Arun Jaitley ji is well aware of the fact, and there is a serious allegation he is also involved in this scam. We are demanding a joint parliamentary committee inquiry, and we are demanding a resignation from the Arun Jaitley ji. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన జైట్లీ స్టేడియం నిర్మాణ వ్యయం పెరగడానికి కారణాలు సభకు వివరిస్తూనే కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగారు. फॉर अ टोटल सम 114 करोड़ रुपए में 42,000 की क्षमता का एक स्टेडियम बना. जब ये पार्टी पावर में थी तो जवाहरलाल नेहरू स्टेडियम का रेनोवेशन 900 करोड़ रुपए में किया. जब कांग्रेस पार्टी पावर में थी 14,000 की कैपेसिटी के ध्यानचंद स्टेडियम का रेनोवेशन 600 करोड़ रुपए में किया. यहाँ ब्रांड न्यू स्टेडियम 114 करोड़ रुपए में बच गया और उसको ये अपने आप में गलत मानते हैं. ऐसे भाइयों ने इस पूरे खर्चे को स्वीकार किया और इस विषय पर कोई फाइटिंग नहीं दी. ये सारा आरोप बेबुनियाद है. ఈ దశలో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ మరోమారు సొంత పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేశారు. अभी हमारी सरकार पूरी तरीके से इस भ्रष्टाचार के विरुद्ध लड़ रही है, और यदि न लड़ रही होती तो हमारी सरकार ने 23 अक्टूबर को सीबीआई का नोटिस डीडीसीए को 2008 से लेकर 2013 तक न दिया होता, जिसमें जितनी भी गड़बड़ियां और क्रिमिनल है वो सारे मामले सामने आएंगे, जिसमें आईपीएल और इन बॉक्सेस का भी मामला है. और उस समय 2008 से 2013 तक में तो सामने आ ही जाएगा मामला क्या है क्या नहीं है. मेरे ख्याल से इनको मांग करनी चाहिए कि टाइम बाउंड हो, सीबीआई के ऊपर एसआईटी लग करके बैठ करके उसको दिखवाए और 3 महीने 4 महीने के अंदर सामने आ जाए. జైట్లీ వివరణ తర్వాత కూడా కాంగ్రెస్ ఆందోళన కొనసాగించగా రాజకీయాల కోసమే ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. జైట్లీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సమాధానానికి నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఢిల్లీ క్రికెట్ సంఘం అక్రమాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేశారు. అసత్య ఆరోపణల ద్వారా కేజ్రీవాల్ తన పరువుకు నష్టం చేస్తున్నారని కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై జైట్లీ పటియాలా హౌస్ కోర్టులో దావా వేశారు. తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారని తన దావాలో జైట్లీ ఆరోపించారు. ఆప్ నేతలైన కుమార్ విశ్వాస్, ఆశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చెడ్డా, దీపక్ వాజ్పేయిలపై కేసు వేసినట్టు తెలుస్తుండగా తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని ఆ పిటిషన్లో జైట్లీ స్పష్టం చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 5ను చేపట్టనుంది. వాతావరణ మార్పు సమస్యపై పోరాడేందుకు సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ లోక్సభ స్పీకర్కు కానుకగా ఇచ్చిన విద్యుత్తో నడిచే పర్యావరణ రహిత బ్యాటరీ బస్సును పార్లమెంటు ప్రాంగణంలో ప్రారంభించారు. ఎంపీల రవాణా కోసం ఉద్దేశించిన బస్సు తాళాల్ని సుమిత్ర మహాజన్కు అందజేసిన ఆయన వాతావరణ మార్పు వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావం ఇటీవల సామాన్యులపైన పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం మానవాళి ముందున్న అతిపెద్ద సవాలని పేర్కొన్న మోదీ సూర్యకాంతి పుష్కలంగా ఉండే 122 దేశాల్ని ఒకటి చేస్తూ భారత్ ప్రారంభించిన సౌరయజ్ఞం త్వరలోనే సత్ఫలితాలిస్తుందన్నారు. హరిత సాంకేతికత అభివృద్ధి కోసం అమెరికా, ఫ్రాన్స్, భారత్తో కలిసి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన మిషన్ ఇన్నోవేషన్ లక్ష్యాన్ని సాధిస్తుందన్నారు. इंडिया का हमारा जो इनिशिएटिव है उसमें आज एक नया नजराना ये दुनिया को भी काम आने वाला है, क्योंकि बैटरी के एक नए प्रकार से रचना कैसे हो, बैटरी की लाइफ कैसी ज्यादा हो और बैटरी कॉस्ट इफेक्टिव कैसे हो, इस पर रिसर्च हुआ है. और उसका ये नतीजा है कि पुरानी बस में थोड़ा सा खर्च करके, अभी आपने देखा होगा बस चल रही लेकिन आवाज कहीं नहीं आ रही. अभी तो सांसद लोगों को इसका लाभ मिलेगा, लेकिन अगर स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया में अगर नई पीढ़ी के लोग इस बैटरी बनाने के काम में आएंगे आगे, तो बहुत तेजी से हम हमारा पब्लिक ट्रांसपोर्टेशन सिस्टम है उसमें इस नई रचना को ला सकते हैं.
రైతు ఆత్మహత్యలకు మూలాలు గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్రాలని హైకోర్టు ఆదేశించింది. రైతు నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్మాణాత్మక పరిష్కార మార్గాలు కనుక్కోవాలని స్పష్టం చేసింది. అన్నదాతల బలవన్మరణాలకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని అభిప్రాయపడింది. రైతు ఆత్మహత్యలపై తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. ఈ విచారణలో ముందు వాదనలు వినిపించిన కోదండరాం తరపు న్యాయవాది రైతు సమస్యలపై హైకోర్టు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో ఇప్పటి వరకు 53 కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ అవి చేసే సిఫారసులను ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని తెలిపిన కోదండరాం తరపు న్యాయవాది హైకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఉండాలని సూచించారు. గతంలో ఇలాంటి కమిటీ మహారాష్ట్రలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ₹1,00,000 రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా అది పూర్తిగా అమలు కావడం లేదని మరో పిటిషనర్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం సరైన విధానం అనుసరించకపోవడంపై కూడా రైతు ఆత్మహత్యలకు దారితీస్తుందని రైతు సంరక్షణ సమితి హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ వాదనలపై వివరణ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ₹1,00,000 రుణమాఫీ కోసం తొలి విడతలో ఇప్పటి వరకు 19,000 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కోదండరాం చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకున్నామని, ఇతర అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ వాదనలు నమోదు చేసిన ధర్మాసనం ఆత్మహత్యల నివారణకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని అభిప్రాయపడిన జస్టిస్ దిలీప్ బి భోస్లే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం ఎన్నో ఏళ్లుగా రుణమాఫీ చేస్తున్నా బలవన్మరణాలు ఆగడం లేదనే విషయాన్ని గుర్తు చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యకు మూల కారణాలు అన్వేషించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకోసం పిటిషనర్లు సహా వ్యవసాయ నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలతో రావాలని స్పష్టం చేసింది. సమావేశం కలిపి చేపట్టాలా, వేర్వేరుగా నిర్వహించే అంశాన్ని ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని తెలిపింది. తదుపరి విచారణ జనవరి 4కు వాయిదా వేసింది. తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశలో ప్రాజెక్టుల రీడిజైన్ చేసి జనవరిలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ పొరుగు రాష్ట్రాలతో వివాదాల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు తుమ్మిడిహట్టి, మేడగడ్డ బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రేపు నాగపూర్ వెళ్లనున్నారు. నాగపూర్లో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో సమావేశం కానున్న హరీష్ రావు తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీల ఎత్తు, మహారాష్ట్రలో ముంపు అనుమతులు, ఒప్పందాలపై చర్చిస్తారు. ఈ భేటీ కోసం తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు వెళ్లనున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని తెరాస గెలుచుకుంటుందని తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పేదవాళ్ల కన్నీటిని తొడవడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు కేఎల్ ప్రతాప్, కట్టెల శ్రీనివాస్ యాదవ్లను తెలంగాణ భవన్లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన కాంగ్రెస్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, బలరాం నాయకులు స్థానిక కోట శాసనమండలి ఎన్నికల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి మొదటి వర్ధంతిని పురస్కరించుకుని వెలువరించిన మేరా సఫర్ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశామని తెలిపారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరు తప్పు చేసినప్పటికీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయంగా పొరపాట్లు చేస్తే సరిదిద్దుతానని ఇవాళ అసెంబ్లీలో నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఈ విషయంలో ఎవరూ అతీతులు కారని చెప్పారు. మంత్రులు కూడా శాసనసభ్యుల నియోజకవర్గ పనుల్లో జోక్యం చేసుకోరాదన్న చంద్రబాబు కార్యకర్తల పనుల్ని మంత్రులు విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జనవరి 2 నుంచి చేపట్టే జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ప్రతి సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తప్పనిసరిగా అమరావతిలో అందుబాటులో ఉండాలని సూచించారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 23 నుంచి 27 వరకు అయ్యుతో చండీ యాగాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గణపతి యాగం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం సమీపంలోని యాగశాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినారంభ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉదయం 10:55 నిర్ణయించిన ముహూర్తంలో గురు ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. శృంగేరి పీఠం నుంచి వచ్చిన ఋత్విక్కులు ఫణిశంకర్ శర్మ, గోపీకృష్ణ శర్మ, హరినాథ శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు. సహస్ర మోదకాలతో గణపతి పూజ నిర్వహించారు. విష్ణు సహస్రనామ పఠనంతో ఋత్విక్కులు మహాసంకల్పం చెప్పారు. గురు ప్రార్థన, పుణ్యవాచనము, దేవనాంది, అంకురార్పణ, పంచగవ్య మేళనం, ప్రాశనము, గోపూజ, యాగశాల ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారాధన, మహామంగళహారతి, ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించారు.
2012 డిసెంబర్ 16న కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై 6 దుండగులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో శిక్ష అనుభవించిన బాల నేరస్తుడిని జైల్లోనే ఉంచాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అతడి విడుదలను ఆపాలని ఢిల్లీ మహిళా కమిషన్ శనివారం రాత్రి ప్రత్యేక వ్యాజ్యకాలీన పిటిషన్ వేయగా బాల నేరస్తుడి విడుదలను నిరాకరించిన సుప్రీంకోర్టు ఇవాళ ఈ అంశంపై మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ఢిల్లీ మహిళా కమిషన్ తరఫు వాదనల్ని విన్న సుప్రీంకోర్టు బాధితుల తరఫు వాదనల్లో ఆవేదన ఉన్న కోర్టులు చట్ట ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని, చట్ట ప్రకారం బాల నేరస్తుడిని జైల్లో ఉంచడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ తీర్పును ముందే ఊహించామన్న నిర్భయ తల్లిదండ్రులు దేశంలో మహిళలకు న్యాయం చేసే చట్టాలే కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో సవరణ చట్టాన్ని ఆమోదించకపోవడమే ఈ తీర్పునకు కారణమైందని ఢిల్లీ మహిళా కమిషన్ తెలిపింది. నిర్భయ కేసు దోషుల్లో పిన్న వయస్కుడు సంస్కరణాలయం నుంచి విడుదలైన వేళ బాల నేరస్తుల చట్ట సవరణ బిల్లు సత్వర ఆమోదానికి విపక్షాలు డిమాండ్ చేశాయి. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు క్రూరమైన నేరాలు చేస్తే వారిని వయోజనులుగా పరిగణించి శిక్షించే బిల్లును రాజ్యసభలో చర్చకు ప్రతిపాదించకపోవడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. ఈ మేరకు తృణమూల్ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రం చర్చకు సిద్ధమని తెలపగా రేపు చర్చిద్దామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. It is incumbent upon this House to listen to what is going on outside. Please, sir, let us rise above politics. The minister is sitting outside and making statements. No good. Sir, it is not the perfect bill, but I urge the government to list this bill. Let us discuss this. Let us pass this. Yes, juvenile justice bill को 8 दिसंबर को, 10 दिसंबर को, 11 दिसंबर को लिस्ट किया. हम कल भी लिस्ट किया हुआ है हमने, और हमारा कहना है कि आज ही इस पे चर्चा होनी चाहिए. अगर आम सहमति है तो आप जुवेनाइल जस्टिस पर चर्चा करिए, क्योंकि ये संवेदनशील मुद्दा है. हम और बिल हटाना चाहते हैं. ప్రతిపక్షాల ఆందోళనలు వరుస వాయిదాల మధ్య సాగిన రాజ్యసభ ఇవాళ ఒక్కరోజే 3 కీలక బిల్లుల్ని ఆమోదించింది. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు సహా మరో 2 ద్రవ్య వినిమయ బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా కొద్ది నిమిషాల్లో సభామోదం పొందాయి. భోజన విరామం తర్వాత విశ్రాంత సైనికులకు పింఛన్లు, స్వచ్ఛ భారత్ సహా మరికొన్ని రంగాలకు 56,256 కోట్ల రూపాయలు మంజూరు చేసే 2 ద్రవ్య వినిమయ బిల్లుల్ని రాజ్యసభ ఆమోదించింది. తర్వాత ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నియంత్రణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న వేళ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టాయి. గత వారం 4 రోజుల వరుస లాభాల తర్వాత చివరి రోజున 284 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 217 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 25,425 వద్ద ప్రారంభమైన సూచీ మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సహా జీఎస్టీపై గందరగోళం కొనసాగిన వేళ అమ్మకాలు పెరిగి 25,414 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత ఆసియా, ఐరోపా విపణులు లాభాల బాట పట్టడం, రాజ్యసభ 3 బిల్లులకు ఆమోదం తెలిపిన వేళ కీలక బిల్లులకు కేంద్రం ఆమోదం సాధిస్తుందనే విశ్వాసం పెరిగి మదుపర్లు కొనుగోళ్లు జరపగా దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. ఓ దశలో 25,758 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 25,736 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 7,834 వద్ద ముగిసింది. ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్యం మధ్య 2 తలలు మారిన 2015 విశ్వ సుందరి కిరీటం ఫిలిప్పీన్స్ సుందరి పియా అలోన్జోకు దక్కింది. అమెరికా లాస్ వేగాస్లో జరిగిన ఈ పోటీలో వ్యాఖ్యాత స్టీవ్ హార్వే చేసిన తప్పు కారణంగా విశ్వ సుందరి కిరీటం మిస్ కొలంబియా నుంచి మిస్ ఫిలిప్పీన్స్కు మారింది. మొదట విశ్వ సుందరి ఫైనల్ ఫలితాలను ప్రకటించిన హార్వే మిస్ కొలంబియా అరియాద్నా గుతిరేజ్ అరేవ్లో గెలుపొందినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన అరేవ్లోకు విశ్వసుందరి కిరీటం కూడా అలంకరించారు. ఈ దశలో తన తప్పును తెలుసుకున్న హార్వే ఆమె 2వ స్థానంలో నిలిచిందని, మిస్ ఫిలిప్పీన్స్ పియా అలోన్జో గెలిచిందని ప్రకటించారు. ఆ తర్వాత అలోన్జోకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. Miss Universe 2015 is Philippines. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.